హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో మనం చూడొచ్చు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఆర్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ పోస్టులు మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఆఫీస్ కింద అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి. వేకెన్సీ విషయానికొస్తే చూడొచ్చు. యూఆర్ వాళ్ళకు 1537 అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 442 అయితే ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు 946 అయితే ఉన్నాయి. ఇంక ఎస్సీ వాళ్ళకు 566, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 226 అయితే భర్తీ చేస్తున్నారు. ఇక మొత్తం వచ్చేసి 3717 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్‌లో వాళ్ళు. ఈ నోటిఫికేషన్‌లో ఎవరికైతే జాబ్ అయితే వస్తుందో వాళ్ళకు లెవెల్ పే స్కేల్ కింద 44,900 నుంచి 1,42,400 మధ్యలో అయితే వాళ్ళకి సాలరీ అయితే ఉంటుంది. అలాగే ఈ సెంట్రల్ ఫోర్స్‌కి సంబంధించినటువంటి సెక్యూరిటీ అలవెన్సెస్ అయితే 20% అయితే ఉంటాయి. ఈ పోస్ట్‌లకు అప్లికేషన్ చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. అది బీఏ ఆర్ ఆహ్, బీఎస్సీ ఏదైనా మనకు 3 ఇయర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ పోస్ట్‌కు ఏజ్ ఎంత ఉండాలంటే 18-27 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 3 ఇయర్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకొచ్చేసి 40 ఇయర్స్ వరకైతే ఉంది. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికొస్తే చూడొచ్చు. ముందుగా టైర్ 1, టైర్ 2 అనే 2 ఎగ్జామ్‌లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే టైర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ చూడొచ్చు. 100 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్ అయితే ఉంటుంది. చూడొచ్చు. ఒక క్వెషన్ కరెక్ట్ పెడితే ఒక మార్క్ అయితే వస్తుంది. కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు నుంచైతే మనకైతే క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. 1 అవర్ అయితే టైం అయితే ఉంటుంది ఎగ్జామినేషన్‌కి. టోటల్ 100 మార్క్స్‌కైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంకా నెగెటివ్ మార్క్స్ విషయానికొస్తే 1/4 అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి ఇది డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉంటుంది. అంటే రాత పరీక్ష ద్వారా పైన క్వెషన్ ఉంటుంది. కింద మనము రాతపూర్వకంగా మనము ఆన్సర్ తెలియజేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఏబీసీ ఈ విధంగా అయితే ఉండదు. మనమైతే ఏదున్నా మనమైతే థియరీ ప్రకారము ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. క్వెషన్ టు ఆన్సర్ ఉంటుంది. ఇంక్ ఈ ఈ టైర్ 2 ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఎస్సే రైటింగు 20 మార్క్స్‌కి ఉంటుంది. ఎస్సే రైటింగ్స్ 10 మార్క్స్. అలాగే ఇంకా ఎకనామిక్స్, సోషల్ పొలిటికల్ ఇష్యూస్ గురించి ఒక 20 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. మొత్తం 40 మార్క్స్‌కైతే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. టోటల్ 50 మార్క్స్‌కైతే ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే ఇంకా ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్‌కి ఒక 10 మార్క్స్ గురించి అడగడం అయితే జరుగుతుంది. ఇది కూడా 1 అవర్ అయితే ఉంటుంది టైము. 50 క్వెషన్స్ 50 మార్క్స్ అయితే ఉంటాయి ఈ ఎగ్జామినేషన్‌కి. అదే కాకుండా స్టేట్ 2 సెలక్షన్ ప్రాసెసింగ్ వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇది టైర్ 3 కింద అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3 3 ఎవరైతే క్లియర్ చేస్తారో వారికైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ చేసుకోవాలంటే మనకు మొత్తం అందరికి ఫీజ్ వచ్చేసి 560 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది. ఇంకా అలాగే మేల్ క్యాండిడేట్స్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకొచ్చేసి రూ. 100 అయితే ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. 650 అయితే ఎంత ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ డేట్ వచ్చేసి 19/7/2025 నాడైతే స్టార్ట్ అయితుంది. అలాగే 10/8/2025 నాడైతే ముగుస్తుంది.